ఐర్లాండ్లో గత కొన్ని వారాలలో భారతీయులపైన దాడులు పెరుగుతున్నాయి. ఈ దాడులు పైన ఐర్లాండ్లో బాగా చర్చ కూడా జరుగుతుంది. తాజాగా ఆగస్ట్ 15 రోజు ఇండియా డే సెలబ్రేషన్స్ కూడా ఐర్లాండ్ ఇండియన్ కౌన్సిల్ వాయిదా వేసింది. ఈవెన్ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కూడా ఐర్లాండ్ రాజధానిలోని నేషనల్ బాస్కెట్బాల్ ఎరీనాలో జరగాల్సిన దాన్ని ఇస్కాన్ టెంపుల్కు వెన్యూ కూడా మార్చారు ఈ దాడుల వల్ల. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవాయిడ్ చేయడము, రాత్రిపూట ఒంటరిగా వెళ్ళకపోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం మొదలైనట్లు కూడా వార్తల్లో వస్తున్నాయి. ఈవెన్ ఐర్లాండ్ వెళ్ళే విద్యార్థులు కూడా ఉన్నత విద్య కొరకు వెళ్ళే వారికి కూడా ఆలోచిస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కొంతమంది ఐర్లాండ్ యూనివర్సిటీస్ నుంచి వెనక్కు రావటానికి ఫీజు రిటర్న్ ఇవ్వమని అడుగుతున్నట్లు కూడా మీడియా కథనాలు చెప్తున్నాయి. ఏంటి ఐర్లాండ్లో ఇలా భారతీయుల పైన అటాక్? వాస్తవానికి ఐర్లాండ్లో భారతీయులే కాదు, సో ఈ యాంటీ ఇమిగ్రెంట్ ఐర్లాండ్ అనేది ఐరిష్ ప్రజలకు మాత్రమే హక్కు, ఇంకెవరు ఉండకూడదు అనేటువంటి ధోరణి గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చింది. ఈవెన్ నవంబర్ 2023లో ఏకంగా రాజధాని నగరంలో బస్సులు తగలబెట్టారు, షాపులను లూటీ చేశారు ఈ యాంటీ ఇమిగ్రెంట్ ప్రొటెస్టర్స్. సో ఇక్కడ ఇండియన్ ఆరిజిన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉన్న రోజుల్లో కూడా దాడులు జరిగాయి. సో అందువల్ల భారతీయులపైనే కాదు, వాస్తవంగా నాన్ ఐరిష్ వారిపై కూడా దాడులు మొదలయ్యాయి. కానీ ఇటీవల కాలంలో ప్రధానంగా ఇండియన్స్ను టార్గెట్ చేయడం మొదలైంది. దీనికి కారణాలు ఏంటి అన్నప్పుడు, మొదటిది లాస్ట్ 10 yearsలో గణనీయంగా ఇండియన్స్ ఐర్లాండ్ వెళ్ళడం పెరిగింది. వాస్తవంగా ఐర్లాండ్లో mid-1990s వరకు కూడా ఐర్లాండ్ వాజ్ ప్రిడామినెంట్లీ అగ్రేరియన్ ఎకానమీ, రూరల్ ఎకానమీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థగా ఉండేది, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఉండేది. సో mid-1990sలో ఐర్లాండ్ పెద్ద ఎత్తున ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టింది. పెద్ద పెద్ద మల్టీనేషనల్స్ ఐర్లాండ్ వచ్చాయి. చాలా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ అంటాం, చాలా తక్కువ ఉండడం వల్ల చాలా కంపెనీలు ఐర్లాండ్కు రీలొకేట్ కావడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సహా హైటెక్ రంగాలలోకి కూడా భారీగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రావడము. దీనివల్ల ఐరిష్ ఎకానమీ కాస్త mid-1990s నుంచి late 2000s వరకు ఒక 15 years, నియర్లీ 1.5 decades వరకు ఒక పెద్ద బూమ్ చూసింది. దీన్నే కెల్టర్ టైగర్ బూమ్ అంటారు ఈ పీరియడ్ను. CELTERTIGER బూమ్ అంటారు. ఈ కెల్టర్ టైగర్ బూమ్ పీరియడ్ అంటారు ఐర్లాండ్లో. సో ఈ పీరియడ్లో భారీ ఎత్తున FDI వచ్చి పడడము, దీని ఫలితంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరగడము, నేషనల్ ఇన్కమ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రిడామినెంట్లీ అగ్రికల్చర్ ఎకానమీ, వ్యవసాయ ఆధారిత దేశంగా ఉన్న ఐర్లాండ్ కాస్త హై టెక్నాలజీ సర్వీసెస్ ఎకానమీగా ట్రాన్స్ఫార్మ్ అయింది, ఒక్కసారిగా లీప్ ఫ్రాగ్ అయింది. సో ఈ పీరియడ్లోనే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది, ఇన్కమ్ పెరిగింది. అయితే ఆ తర్వాత దీనివల్ల హౌసింగ్ ప్రైసెస్ గణనీయంగా పెరిగాయి. స్పెక్యులేటివ్ హౌసింగ్ బూమ్ వచ్చి కొంత ఎకానమీ గ్రోత్ దెబ్బతిన్నది. బట్ స్టిల్ ఈ ఐర్లాండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్తో హై టెక్నాలజీ సెంటర్గా, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సహా హైటెక్ సెంటర్గా ఎమర్జ్ అవుతున్న కాలంలో ఇండియన్స్ పెద్ద సంఖ్యలో ఐర్లాండ్కి వెళ్ళడం పెరిగింది. ఒక ఐటీలోనే కాదు, హెల్త్ కేర్, ఇలా ఇతర రంగాలకు కూడా, మన ఇండియన్ నర్సెస్ కూడా ఐర్లాండ్లో చాలామంది ఉంటారు. సో ఐర్లాండ్కు ఇండియన్స్ వెళ్ళడం బాగా గణనీయంగా పెరుగుతూ వచ్చింది. లాస్ట్ 20 yearsలో హైయెస్ట్గా 2024లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ మైగ్రేటింగ్ టు ఐర్లాండ్ రికార్డ్ స్థాయికి జరిగింది. సో ఇది సహజంగానే లోకల్ ఐర్లాండ్ నేటివ్లో, ప్రజానీకంలో, ముఖ్యంగా యూత్లో వ్యతిరేకతకు కారణమవుతుంది. ఎందుకంటే ఐర్లాండ్లో ఇప్పటికీ కూడా సీరియస్ సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్ ఉన్నాయి.
సోషల్ హౌసింగ్, అలాగే ప్రైవేట్ హౌసింగ్, హాస్పిటల్ బెడ్స్, ఇలా ఎక్కడ చూసినా స్కేర్సిటీ కనబడుతుంది. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్లో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ జరగలే. ఒక్కసారిగా పెద్ద భూమి వచ్చింది, తర్వాత బర్స్ట్ అయింది, ఒక బెలూన్ లాగా పెరిగింది, బర్స్ట్ అయింది. సో ఈ ఐర్లాండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్న ఈ ఫ్లా వల్ల, నేచురల్ ఫ్లా వల్ల, సహజ లోపం వల్ల మీకు అనేక ఫెసిలిటీస్లో మీకు ఈ డిఫరెన్స్ కనబడుతుంది. అంటే ఆ స్కేర్సిటీ కనబడుతుంది. దాంతో సహజంగా ఎక్కడైనా ఇమ్మిగ్రెంట్ పాపులేషన్ బెటర్ లివింగ్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళకు బెటర్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉంటుంది, ఇన్కమ్ కూడా ఉంటుంది. మీరు అమెరికాకి వెళ్ళినా ఇండియన్స్ ఆర్ ది వన్ ఆఫ్ ద ఎథనిక్ గ్రూప్స్లో చూస్తే వైట్స్ కన్నా కూడా ఎవరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియన్ కమ్యూనిటీలో ఎక్కువ. సో ఎక్కడైనా ఇమిగ్రెంట్ కమ్యూనిటీకి ఆ నేచర్ ఉంటుంది సాధారణంగా, ముఖ్యంగా హైటెక్ ఈ రంగాల్లో ఇమిగ్రేట్ అయితే. సో కాందిశీకులుగా రెఫ్యూజీస్గా వస్తే వేరే విషయం. సో బెటర్ ఆపర్చునిటీస్ కొరకు వెళ్ళినప్పుడు సహజంగా వాళ్ళు బెటర్ పేడ్, బెటర్ ఇన్కమ్, బెటర్ కండిషన్స్లో ఉంటారు. దానివల్ల వారిలో హౌసింగ్ కావచ్చు, వారి కార్లు కావచ్చు, వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇది నేటివ్ యూత్లో కంటగింపుగా మారుతుంది. సో అందువల్ల ఈ భూమి ఒక్కసారిగా ఇండియన్స్ ఎక్కువ మంది ఐర్లాండ్ వెళ్ళడమే కాకుండా వాళ్ళు మా ఉద్యోగాలు తీసేసుకుంటున్నారు, మాకు ఇల్లు లేకుండా చేస్తున్నారు, మాకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు అనే భావన ఐర్లాండ్ యూత్లో పెరిగింది. ఇప్పటికీ ఐర్లాండ్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో లేకపోయినా సమాజంలో ఈ ధోరణి పెరిగింది. వాస్తవంగా ఫార్ రైట్ పాలిటిక్స్ ఐర్లాండ్లో అంత బలమైనటువంటి రాజకీయ శక్తి మీకు కాదు, కానీ సోషల్ మీడియా ఆధారంగా పెద్ద ఎత్తున ఫార్ రైట్ క్యాంపెయిన్ పెరుగుతోంది. అంటే ఈ విదేశీయులు వచ్చి మన ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు, మన రిసోర్సెస్ కొల్లగొడుతున్నారు, మనకి ఇల్లు లేకుండా, హాస్పిటల్లో బెడ్స్ లేకుండా చేస్తున్నారు అని ఈ కొరత, ఈ స్కేర్సిటీకి కారణం బయట నుంచి వచ్చిన వారే అనేటువంటి ఒక భావన పెంచుతున్నారు. వాస్తవంగా ఇమ్మిగ్రెంట్స్ ఎకనామిక్ గ్రోత్ను ఫ్యూయల్ చేస్తారు. మీరు అమెరికాలో కూడా తీసుకున్న వైట్ అమెరికన్స్తో పోలిస్తే ఎథనిక్ అమెరికన్స్, ఇమ్మిగ్రెంట్ అమెరికన్స్ నేపథ్యం ఉన్నవారు ఈవెన్ నోబెల్ ప్రైజెస్లో కూడా 3 times ఎక్కువ ఉంటారు. సో ఇమ్మిగ్రెంట్ పాపులేషన్, ఈ రకమైన ఇమ్మిగ్రెంట్ పాపులేషన్ కంట్రిబ్యూట్ ఏ లాట్ టు ఎకనామిక్ గ్రోత్. స్థానిక ప్రజలకు వాళ్ళ ఉపాధి కూడా పెరుగుతుంది, ఎందుకంటే వీళ్ళు కంపెనీలు నడపగలుగుతారు, సమర్థవంతంగా వ్యాపారాలు పెంచుతారు. కానీ ఈ భావన జనంలోకి పోకుండా ఈ ఇమ్మిగ్రెంట్స్ వల్లనే మేము ఈ సామాజిక ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్నాం అనే భావన స్థానిక యూత్లో పెరిగింది. అందులో ఐర్లాండ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే జువనైల్ చట్టం చాలా బలంగా ఉంటుంది. చిల్డ్రన్ అంత ఈజీగా అరెస్ట్ చేయరారు. 18 years. ఇప్పుడు ఈ దాడులు చేస్తున్న వారిలో అత్యధిక దాదాపు అందరూ 18 years అంతకన్నా తక్కువ వయసున్న వాళ్ళని, ఈవెన్ 8 ఏళ్ల వయసున్న వాళ్ళకు కూడా అటాక్లు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కారణం ఏంటంటే వీళ్ళకు శిక్షలు పడడం కూడా కష్టం. ఒకవేళ వీళ్ళని ఏమైనా అరెస్ట్ చేసినా కోర్టులు వెంటనే విడుదల చేస్తాయి. ఎందుకంటే 2001లో ఐర్లాండ్లో వచ్చిన చిల్డ్రన్స్ యాక్ట్ ప్రకారము చైల్డ్ను అరెస్ట్ చేయడం అనేది లాస్ట్ రిసార్ట్గా ఉండాలి. క్రైమ్ చేసిన లాస్ట్ రిసార్ట్, వార్నింగులతో వదిలేయాలి, కమ్యూనిటీ శాంక్షన్స్తో వదిలేయాలి తప్ప వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. అరెస్ట్ చేసినా కూడా వాళ్లకు జైల్లో పెట్టకుండా, రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టకుండా వెంటనే వదిలేస్తే, కోర్టులు చేసినా, పోలీసులు వదిలేసినా వారు మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఐర్లాండ్ మొత్తానికి ఒకటే ఒక జువైనల్ హోమ్ ఉందట, అందులో ఉన్నది 46 మంది అయినట్టు చైల్డ్ డిటైనీస్. సో అందువల్ల ఐర్లాండ్లో ఉన్న ఈ చట్టం, చిల్డ్రన్స్ యాక్ట్ కఠినంగా ఉండడం వల్ల కూడా ఈ దాడులు చేసిన వారికి కూడా శిక్షలు పడడం లేదు. సో అందువల్ల కూడా ఈ దాడులు మరింత ఎక్కువగా పెరుగుతున్నాయి. అయితే ఐర్లాండ్ ఇండియా కౌన్సిల్ అనేది ఏంటంటే అందులో కూడా తేడా ఉంది. ఇప్పుడు జనవరిలో ఒక అమెరికన్ సిటిజన్ పైన అటాక్ జరిగితే పోలీసులు వెంటనే పట్టుకుని అరెస్ట్ చేశారు. కానీ ఇండియన్స్ పైన ఇన్ని అటాక్లు జరిగినా కూడా ఆ రకమైన స్పీడ్ లేదు అని. అంటే అక్కడ కూడా అమెరికన్ సిటిజన్ కదా మరి, సో ట్రంప్ మిసైల్స్ పంపుతారనుకున్నారేమో. సో అందువల్ల ఆ డైమెన్షన్ కూడా ఉంది. అందువల్ల భారత ప్రభుత్వం కూడా ఐర్లాండ్ పైన డిప్లొమాటిక్గా కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తోడు ఎక్కడైనా మైగ్రెంట్ పాపులేషన్ ఏంటంటే
వాళ్ళ కల్చర్ను ప్రిజర్వ్ చేసుకుంటారు, ఆ కల్చర్ను డెమాన్స్ట్రేట్ చేస్తూ కూడా ఉంటారు. ఇప్పుడు మీరు మన దేశంలో కూడా సిఖ్స్ కానీ ఇతరులకు కానీ ఇతర ప్రాంతాల మార్వాడీస్ కానీ సో వాళ్ళు జైన్స్ కానీ వాళ్ళకు సెపరేట్ టెంపుల్స్ ఉంటాయి, ఫెస్టివల్స్ జరుపుకుంటారు. ఇది మీకు మార్వాడీస్ వాళ్ళ కాంగ్రిగేషన్స్ అవుతుంటాయి, సిక్కుల కాంగ్రిగేషన్ అవుతుంటాయి. సో ఇదే ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. అంటే ఒక మైనారిటీ కమ్యూనిటీ సహజంగానే తమ కల్చర్ను, తమ ట్రెడిషన్స్ను, తమ ఫెస్టివల్స్ను ప్రిజర్వ్ చేసి ప్రమోట్ చేస్తుంటారు. మీకు అమెరికాలో కూడా ఇండియన్ ఫెస్టివల్స్, ఇండియన్ కాంగ్రిగేషన్ జరుగుతూ ఉంటాయి. ఇది నార్మల్ సిచ్యువేషన్లో ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఈ ఫార్ రైట్ అల్ట్రా నేషనలిస్టులు ఉంటారే, వారు దాన్ని ఉపయోగించుకొని చూడు మన కల్చర్ పైన వీళ్ళు దాడి చేస్తున్నారు, మన కల్చర్కు మనకు కాకుండా చేస్తున్నారు అనేటువంటి ప్రచారానికి ఈ కల్చరల్ ఈవెంట్స్ వాడుకుంటున్నారు. సో అందువల్ల ఆ ఐరిష్ కల్చర్లో అసిమిలేట్ కారు ఎవరమైనప్పుడు ఇంగ్లీష్. ఈవెన్ అమెరికాలో ఇప్పటికీ మీరు మన ఇండియన్ ఫ్యామిలీస్, ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అడగండి, ఈవెన్ స్కూళ్ళలో కూడా ఫ్రెండ్స్ ఉంటారు, వైట్ పాపులేషన్, బ్లాక్, కానీ అల్టిమేట్గా క్లోజ్నెస్ మళ్ళీ ఇండియన్ చిల్డ్రన్ మధ్యనే ఉంటుంది. సో ఈ ట్రెండ్ సహజంగా ఉంటుంది. సో ఇది నార్మల్ సిచ్యువేషన్లో పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కానీ ఫార్ రైట్ అల్ట్రా నేషనలిస్టుల పెద్ద ఎత్తున విద్వేషాన్ని లేపినప్పుడు అది విద్వేషాన్ని కలిగిస్తుంది. సాధారణంగా అయితే సో మెజారిటీ కమ్యూనిటీ చాలా విశాల హృదయంతో ఆ మైనారిటీ ప్రజల సాంస్కృతిక హక్కుల్ని కాపాడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ విద్వేషం పెరుగుతుందో అదే ప్రమాదకరంగా మారుతుంది. అందువల్ల ఐర్లాండ్లో కూడా ఈ రకమైన ధోరణి మనకు కనబడుతుంది. అలాగే ఐర్లాండ్లో పోలీస్ స్టాఫ్ కూడా చాలినంతగా లేరని రిపోర్ట్స్ వస్తున్నాయి. 2009తో పోలిస్తే 16 ఏళ్ల తర్వాత 2009లో ఉన్న పోలీసుల సంఖ్య కన్నా కూడా తక్కువ ఉన్నారట. ఎందుకంటే రిక్రూట్మెంట్స్ చాలినంతగా జరగడం లేదు, రిటెన్షన్, పోలీసు ఉద్యోగాలను వదిలేసి వేరే ఉద్యోగాలకు పోతున్నారు. అందువల్ల కూడా ఈ క్రైమ్ తగ్గించే క్రమంలో ఫెయిల్ అవుతున్నారు. అందువల్ల పోలీస్ స్టాఫ్ సంఖ్య తగ్గడము, క్రైమ్ రేట్ పెరగడం మధ్య కూడా కొరిలేషన్ ఉంది. ఇది యాక్సిడెంటల్ కాదు అని కూడా అంటున్నారు. అందువల్ల ఐర్లాండ్లో భారతీయులపైన దాడులు జరగటానికి సోషల్ కాజెస్ ఉన్నాయి, ఇతర రకాల కాజెస్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా భారత ప్రభుత్వం కూడా డిప్లొమాటిక్గా ఒత్తిడి తెచ్చి ఐర్లాండ్లో భారతీయులకు అవసరమైన భద్రతను, కాన్ఫిడెన్స్ను క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది.